హే ఎవ్రీవన్, ఈరోజు మనం చెస్ట్ అనాటమీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అనాటమీ సిరీస్లో మనం చెస్ట్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే ఈరోజు మండే, ఇంటర్నేషనల్ చెస్ట్ డే. చాలా వరకు జిమ్స్లలో బెంచెస్ దొరకవు చెస్ట్ చేద్దామన్నా. అలా చూసుకుంటే చాలామంది యంగ్స్టర్స్ జిమ్లో జాయిన్ అయ్యే వాళ్ళ ప్రయారిటీ మజిల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో చాలా వరకు అది చెస్టే ఉంటుంది. వాళ్ళంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ చెస్ట్ని బ్రింగప్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఇది మంచి హెల్పింగ్ గైడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మనం చెస్ట్ గురించి ఎందుకు స్పెసిఫిక్గా అనాటమీ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి, అనాటమీ తెలియకపోతే మజిల్ బిల్డ్ కాదా అంటే బిల్డ్ అవుతుంది. మీరు ఏది చేసినా అది మీ మజిల్ ఫంక్షన్ పైన ఆధారపడే చేస్తూ ఉంటారు. అదే మీరు మీ మజిల్ ఫంక్షన్ కూడా కొంచెం బెటర్గా తెలుసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది మీ డిసిషన్ మేకింగ్ జిమ్స్లో అని ఈ సిరీస్ నేను షూట్ చేయాలనుకున్నాను. సో చెస్ట్ అనాటమీకి వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే ఒక రెఫరెన్స్ అనుకోండి. డ్రాయింగ్ అంత మంచిగా లేదు, అంత అక్యురేట్ కూడా కాదు. సో ఇప్పుడు మనం చెస్ట్ అనాటమీ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. దాని ఆరిజిన్స్ ఏంటి, దాని ఇన్సర్షన్ పాయింట్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూసుకుంటే మనం చెస్ట్ ఇక్కడ మనకి కాలర్ బోన్ అంటాము, దీన్ని క్లావికల్. మనకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఈ క్లావికల్ పైన 2/3 అంటే ఇది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 2/3 పార్ట్లో మనకు అప్పర్ ఫైబర్స్ అటాచ్ అవుతాయి. అప్పర్ ఫైబర్స్ కొంచెం ఇట్లా ఒక యాంగిల్లో అటాచ్ అవుతాయి. ఇక్కడ అటాచ్ అవ్వడం కంటే ఇక్కడ నుండి ఆరిజిన్ అయ్యి ఇక్కడ అటాచ్ అవుతాయి. కొంచెం చూసుకోండి. ఇది నేను ఓవన్ పెట్టేస్తున్నాను. ఇవి ఆరిజిన్స్ అనుకోండి. ఇక్కడ నుండి ఆరిజిన్ అయ్యి ఇక్కడ మన అప్పర్ ఆర్మ్ బోన్, ఇది హ్యూమరస్ అంటాం, ఇక్కడ అటాచ్ అవుతాయి. సో ఇది మనకు అప్పర్ చెస్ట్. చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది మనకి అప్పర్ చెస్ట్ అని చెప్పేసి. సో అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకి క్లావికల్ పైన అటాచ్ అవుతుంది. మనకి మిడిల్ చెస్ట్, దీన్ని స్టర్నల్ ఫైబర్స్ అంటాము. మనకి ఇది వచ్చేసి దీన్ని స్టెర్నమ్ అంటాం. ఈ స్టెర్నమ్ పైన నుండి ఆరిజిన్ అయ్యి మన ఈ అప్పర్ బోన్కి అటాచ్ అవుతుంది, హ్యూమరస్కి. ఇంకా ఇప్పుడు లోవర్ ఫైబర్స్కి వచ్చేస్తే ఇవి కాస్టల్ రిబ్ కేజెస్. ఈ రిబ్ కేజ్ ఉన్నాయి కదా, ఈ రిబ్ కేజ్ పైన అటాచ్ అవుతాయి. ఇక్కడ నుండి ఆరిజినేట్ అయ్యి ఇక్కడ అటాచ్ అవుతాయి. ఇన్సర్షన్ పాయింట్, ఇది ఒక కామన్ ఇన్సర్షన్ పాయింట్. ఇక్కడ నుండి ఈ మజిల్ ఫైబర్స్ ఇటు నుండి ఇక్కడ ఆరిజిన్ అయ్యి ఇక్కడ అటాచ్ అవుతాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం స్టెర్నమ్ నుండి ఆరిజిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ అటాచ్ అవుతాయి. ఇవి అప్పర్ చెస్ట్ ఫైబర్స్ ఏమో క్లావికల్ నుండి ఆరిజిన్ అయ్యి ఇక్కడ నుండి ఇక్కడ అటాచ్ అవుతాయి. సో మనం ఈ ఆరిజిన్ను ఇన్సర్షన్ పాయింట్స్ని ఎందుకు గుర్తుపెట్టేసుకోవాలంటే ఇవే మనకు మనకు గైడింగ్ లైన్స్ అవుతాయి. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది వీడియో కొన్ని క్యూస్ నేను చెప్తాను. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, పర్టికులర్గా చెస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎట్లా థింక్ చేసుకుంటే మీకు బెటర్ మజిల్ కాంట్రాక్షన్ ఉంటుందో. సో అట్లా చూసుకుంటే మీరు ఈ ఫైబర్ లైన్స్ ఉన్నాయి కదా, అంటే ఇవి ఎటు రన్ అవుతున్నాయో ఆ రన్నింగ్ ఫైబర్స్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టేసుకుంటే మీ మజిల్ బిల్డింగ్ పొటెన్షియల్ బెటర్ ఉంటుంది చెస్ట్ ట్రైనింగ్కి వచ్చేసినప్పుడు. సో చెస్ట్ అనాటమీ ఇది క్లావికల్ దగ్గర నుండి అప్పర్ చెస్ట్ ఫైబర్స్ ఆరిజినేట్ అయ్యి అప్పర్ ఆర్మ్ బోన్ పైన ఇన్సర్ట్ అవుతుంది. ఇది క్లియర్ అనుకుంటున్నాను. మనకి మిడిల్ ఫైబర్స్ అంటాం కదా, ఈ మిడిల్ చెస్ట్ ఫైబర్స్ చాలా వరకు ఈ ఇన్నర్ చెస్ట్ ఫైబర్స్ ఉంటాయి కదా, మాకు ఆ మిడిల్ లైన్ రావాలి, చెస్ట్లో లైన్. వాటిని ఎలా ట్రైన్ చేయాలి, పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయాలా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదొకటి వచ్చేసి మనకి కాస్టల్ ఫైబర్స్ ఏమో ఇవి లోవర్ చెస్ట్ అంటాం కదా, ఇది ఇట్లా రన్ అవుతుంది. సో ఇవన్నీ మీరు కొంచెం మైండ్లో పెట్టేసుకోవాలా మీరు ఎప్పుడైనా చెస్ట్ ట్రైన్ చేసేటప్పుడు. వీటి ఇప్పటి వరకు అయితే మనం ఆరిజిన్ ఉన్న ఇన్సర్షన్ చూసినాం. వీటి కామన్ ఫంక్షన్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీటి కామన్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మన ఆర్మ్ ఉంటుంది కదా, దీన్ని మన మిడ్ లైన్, బాడీ సెంటర్ లైన్ అనుకోండి, ఈ మిడ్ లైన్కి ఈ ఆర్మ్ని తీసుకురావడం క్లోజ్గా. దీన్ని హారిజాంటల్ అడక్షన్ అంటారు. మనం నార్మల్గా మీరు చెస్ట్ ఫ్లైస్ చేసినా లేదంటే చెస్ట్ ప్రెస్ చేసినా మీ అప్పర్ ఆర్మ్ మీ బాడీ సెంటర్ లైన్కి రావడానికి ట్రై చేస్తుంది. గమనిస్తే మీరు ఈ అప్పర్ ఆర్మ్ ఉంది కదా,
ఈ అప్పర్ ఆర్మ్ బాడీ సెంటర్ లైన్కి రావడానికే ట్రై చేస్తుంది. సో చెస్ట్ మెయిన్ ఫంక్షన్ అది. ఇంకోటి వచ్చేసి ఇంటర్నల్ రొటేషన్. మీరు ఇప్పుడు ఆర్మ్ ఉంది కదా, ఇక్కడ ఇదేమో ప్రోనేషన్ సుపనేషన్ అవుతుంది. అది కాకుండా ఈ అప్పర్ ఆర్మ్ బోన్ని ఇంటర్నల్గా రొటేట్ చేసేది చెస్ట్. అట్ ద సేమ్ టైం ఈ మన అప్పర్ ఫైబర్స్ ఉంటాయి కదా, అవి మనకి షోల్డర్ ఫ్లెక్షన్ అంటాం. మీరు జనరల్గా ఫ్రంట్ రైజెస్ చేస్తారు కదా, ఆ ఫ్రంట్ రైజెస్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ డెల్టాయిడ్తో పాటు కొంచెం అప్పర్ చెస్ట్ ఫైబర్స్ కూడా అసిస్ట్ చేస్తాయి ఆ మూమెంట్కి. ఇట్లా మీరు ఫ్లెక్షన్కి వచ్చేసినప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ మిమ్మల్ని నార్మల్గా తీసుకెళ్ళాలి అంటే ఈ లోవర్ ఫైబర్స్ ఉంటాయి కదా, మనకి కాస్టల్ రిబ్కేజ్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఈ లోవర్ ఫైబర్స్ ఇక్కడ నుండి ఎక్స్టెండ్ చేస్తాయి కిందికి ఇక్కడ వరకు, అంటే బాడీకి న్యూట్రల్ అయ్యే వరకు. పాస్ట్ అంటే బాడీని దాటి వెళ్ళాలంటే వేరే మజిల్ గ్రూప్స్ ఉంటాయి, అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు జనరల్గా మనకి చెస్ట్ ఫంక్షన్స్ వచ్చేసి హారిజాంటల్ అడక్షన్. మనం మెయిన్గా జిమ్లో ట్రైన్ చేసేది హారిజాంటల్ అడక్షన్. ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ అవి మూమెంట్ బట్టి మనకు అవే ఎఫెక్ట్ అవుతాయి మనకి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అప్పర్ చెస్ట్ చాలా వరకు పెంచాలని ట్రై చేస్తూ ఉంటారు. చాలామందికి అప్పర్ చెస్ట్ ల్యాగ్ అవుతూ ఉంటుంది. దానికోసం మీరు ట్రై చేయాలన్నప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకుంటే మన చెస్ట్ ఫైబర్స్ ఇట్లా ఫ్యాన్ షేప్లో ఉంటాయి. మనకు విసునకర్ల అంటారు కదా, మనకి అంటే గాలి ఊపడానికి ఒక ఇట్లా ఫ్యాన్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనుకోండి. ఈ అప్పర్ ఫైబర్స్ అన్నీ మనకి ఇటు రన్ అవుతున్నాయి పైకి, ఈ మిడిల్ ఫైబర్స్ అన్నీ ఇటు రన్ అవుతున్నాయి, లోవర్ ఫైబర్స్ అన్నీ ఈ కిందికి రన్ అవుతున్నాయి ఫ్యాన్ షేప్లో. ఈ మధ్యలో అన్ని ఫైబర్స్ ఉంటాయి, కానీ మనం జనరల్గా అజంప్షన్ ఈ 3 పాయింట్స్ పెట్టేసుకుందాం, ఎందుకంటే కొంచెం సింప్లిఫై చేసుకోవడానికి. సో అప్పర్ చెస్ట్ మీరు ట్రైన్ చేసేటప్పుడు మీ ఆర్మ్ పాత్ ఎట్లా ఉండాలి అంటే కొంచెం డయాగ్నల్గా, అంటే మీ బైసెప్ ఉంది కదా, ఈ బైసెప్ని వీలైనంత మీ అప్పర్ చెస్ట్లోకి పుష్ చేసుకోవడానికి ట్రై చేసేయండి. అంటే ఈ కామన్ ఇన్సర్షన్ పాయింట్ ఉంటుంది కదా, మనం ఇంతకుముందు చెప్పినాం, ఈ ఇన్సర్షన్ పాయింట్ని ఇక్కడ అనుకోండి. దీన్ని మీరు వీలైనంత ఆరిజిన్కి దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేసేయండి. అంటే వీలైనంత ఈ డిస్టెన్స్ని షార్ట్ చేయడానికి ట్రై చేసేయండి. అప్పుడు మీ అప్పర్ చెస్ట్ ఫైబర్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. మీరు ఇప్పుడు మిడిల్ ఫైబర్స్ని ట్రైన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, లెట్స్ సే ప్రెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడు కానీ మీ థింకింగ్ ఎట్లా ఉండాలంటే ముందరికి పైన ప్రెస్ చేయడానికి ట్రై చేయకండి. మీ వెయిట్ ఉంటుంది కదా చేతిలో, వెయిట్ని పైనకి ప్రెస్ చేయడానికి అస్సలు ట్రై చేయకండి. ఈ బైసెప్ ఉంది కదా, జనరల్గా థింకింగ్ ఏంటి అంటే ఈ బైసెప్ని వీలైనంత చెస్ట్ మజిల్లోకి పుష్ చేయడానికి ట్రై చేసండి. అప్పుడు ఈ కామన్ ఇన్సర్షన్ పాయింట్ మనకి ఈ స్టెర్నల్ ఫైబర్స్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేసండి. ఇప్పుడు చూడండి ఇంత డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుండి మీరు వీలైనంత దగ్గర తీసుకురావడానికి ట్రై చేసండి. అప్పుడు మజిల్ చాలా వరకు షార్ట్ అవుతుంది. సో అట్లా మీరు ఆ స్ట్రెచ్ను షార్టనింగ్ సైకిల్ బట్టేసి దాని స్టిమ్యులేషన్ని మనం క్వాంటిఫై చేసుకుంటాం. సో ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు లోవర్ ఫైబర్స్, ఇవి నేను డ్రాయింగ్ చేసుకున్నాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అప్పర్ ఫైబర్స్ ఏమో ఇట్లా డయాగ్నల్గా ఉన్నాయి కాబట్టి మీ ఆర్మ్ పాత్ కూడా డయాగ్నల్గా ఉండడానికి ట్రై చేయాలి. ఇది జనరల్గా అప్పర్ ఆర్మ్ బోన్ అనుకోండి, ఇది షోల్డర్ జాయింట్, ఇది బోన్. మీ బోన్ యాక్షన్ ఇట్లా ఉండడానికి ట్రై చేసేయండి పైనకి. సో ఇది మిడిల్ ఫైబర్స్ ఏమో ఇటు దిక్కు. సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చెస్ట్ ఫ్లై కానీ లేకపోతే చెస్ట్ ప్రెస్ కానీ. ఈ లోవర్ ఫైబర్స్కి వచ్చేసేటప్పుడు ఈ ఇన్సర్షన్ పాయింట్ని ఈ కామన్ ఆరిజిన్ పాయింట్కి తీసుకురావడానికి ట్రై చేసాను. అంటే మీ ఆర్మ్ పాత్ కొంచెం డిక్లైన్గా లేకపోతే డిప్స్ చేసేటప్పుడు మూవ్ అయ్యే పాత్లో ట్రైన్ అవుతుంది. అప్పుడు మీ ఈ లోవర్ ఫైబర్స్ని మీరు స్టిమ్యులేట్ చేస్తారు. సో జనరల్గా మీరు ట్రైన్ చేసేటప్పుడు ఈ ఇన్సర్షన్ పాయింట్ని ఐదర్ మీరు క్లావికల్ దిక్కు తీసుకెళ్తే మీరు అప్పర్ చెస్ట్ని కొంచెం బెటర్గా స్టిమ్యులేట్ చేస్తారు. అదే మీరు మిడిల్ ఆఫ్ ది స్టర్నమ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మీ మిడిల్ ఫైబర్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. మీరు కొంచెం అప్వర్డ్ నుండి కొంచెం డౌన్వర్డ్గా తీసుకొస్తే ఈ ఇన్సర్షన్ పాయింట్ని ఇటు ఆరిజిన్ సైడ్, అప్పుడు మీ ఈ లోవర్ ఫైబర్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు ఈ ఫంక్షన్స్ తెలుసుకుంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ థింకింగ్ కొంచెం డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు మైండ్లెస్గా మూమెంట్ ప్యాటర్న్స్ని ట్రైన్ చేసే కంటే మీరు ఈ మజిల్ కాంట్రాక్షన్స్ని ట్రైన్ చేస్తే మీకు కొంచెం బెటర్గా అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మజిల్ కూడా బెటర్గా స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మూమెంట్స్ అంటే మీ మూమెంట్స్ ట్రైన్ చేయొద్దా అంటే చేయొచ్చు, అంటే అది కాంటెక్స్ట్ స్పెసిఫిక్.
మనం బేసిక్గా ఇప్పుడు హైపర్ట్రాఫీ గురించే మాట్లాడుతున్నాం, మజిల్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మజిల్ని వీలైనంత స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేయండి, మీరు వీలైనంత దాన్ని కాంట్రాక్ట్ చేసేయండి, వీలైనంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి అండర్ లోడ్లో. సో అట్లా మీకు మజిల్ గ్రోత్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి చెస్ట్ అనాటమీ. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ గైడ్లైన్స్ కూడా నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా చెస్ట్కి వచ్చేసి మీరు ఎనీవేర్ బిట్వీన్ 8 సెట్స్ పర్ వీక్ చేస్తే, అంటే దీన్ని మనం మెయింటెనెన్స్ వాల్యూమ్ అనుకోండి. ఈ వాల్యూమ్ గైడ్లైన్స్ వచ్చేసి మనకు మైక్ ఇజ్రాయెల్ అని ఉంటారు, రెనెసాన్స్ పీరియడైజేషన్ అని వాళ్ళది ఆర్గనైజేషన్ ఉంటుంది, రీసెర్చ్ గ్రూప్ వాళ్ళది. వాళ్ళు ఇచ్చిన వాల్యూమ్ గ్రూప్స్ ఇవి, అంటే గైడ్ లైన్స్ ఇవి. సో మీరు ఇవి T2T అంటే మీరు ఇవి పక్క ఇవే ఫాలో చేయాలి అంటే మాత్రం అక్కర్లేదు, కానీ ఇవి జనరల్ పాపులేషన్కి యావరేజ్గా యూజ్ అయ్యే ఫిగర్స్. తను చెప్పినట్టు డాక్టర్ మైక్ ఇజ్రాయెల్ చెప్పినట్టు మెయింటెనెన్స్ వాల్యూమ్ చెస్ట్ మజిల్కి వచ్చేసి 8 సెట్స్ పర్ వీక్. మీరు 8 సెట్స్ కనుక ఒక వారంలో చేస్తే, అంటే ఒక రోజు బెంచ్ ప్రెస్ ఒక 4 సెట్స్, తర్వాత రోజు ఎప్పుడన్నా మీరు ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ ఒక 4 సెట్స్ చేసేసినారు అంటే మీ మజిల్ సైజ్ ఏం తగ్గదు, అంటే మజిల్ లాస్ అయితే ఏమి ఉండదు. సో మీరు మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు దీనికంటే కొంచెం ఎక్కువ వాల్యూమ్ చేయాల్సి వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ సెట్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు చూసుకుంటే మనకు మినిమం ఎఫెక్టివ్ వాల్యూమ్ అని ఉంటుంది, అది ఎనీవేర్ బిట్వీన్ 10 to 12 సెట్స్. మీరు 10 to 12 సెట్స్ పర్ వీక్ చేస్తే గిట్లా మీకు మజిల్ గ్రోత్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. మీరు మరి మ్యాసివ్గా ఏమి ఉండదు ఈ గ్రోత్ ఈ వాల్యూమ్ రేంజ్లో. అంటే ఇట్ డిపెండ్స్, మళ్ళీ ఇవి జనరల్ ఫిగర్స్ మాత్రమే. మీరు మాకు 12 సెట్స్ చేస్తే మాకు మంచిగానే చెస్ట్ పెరిగింది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. మీరు ఇండివిజువల్ లెవెల్లో మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టేసి మళ్ళీ మీ న్యూట్రిషన్ కానీ, లేకపోతే మీ స్లీప్ కానీ, మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్ ఇన్ అవుతాయి. ఇవి జనరల్ గైడ్లైన్స్ మాత్రమే. మీరు ఎనీవేర్ బిట్వీన్ ఇది చేసి చూడండి, తర్వాత మీకు ఏది బెటర్ ఉంటుందో దాన్ని స్టిక్ కావడానికి ట్రై చేసేయండి. సో ఇది మినిమం ఎఫెక్టివ్ వాల్యూమ్ వచ్చేసి 10 to 12 సెట్స్. మీరు వారంలో 2 times ట్రైన్ చేస్తే గిట్లా 5 సెట్స్ ఒక రోజు, 5 సెట్స్ ఇంకో రోజు చేసేసుకుంటే మీకు మినిమం గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది మజిల్ చెస్ట్ మజిల్ గ్రూప్లో. నెక్స్ట్ మ్యాక్సిమం అడాప్టివ్ వాల్యూమ్ అని ఉంటుంది. దీన్ని ఎనీవేర్ బిట్వీన్ 14 to 20 ప్లస్ అయితే మనకి అది మ్యాక్సిమం రికవరీ వాల్యూమ్. సో మనం ఎనీవేర్ బిట్వీన్ 14 to 18 సెట్స్ పర్ వీక్ అనుకుందాం. సో మీరు 14 సెట్స్ చేస్తే గిట్లా, అంటే 14 to 18 సెట్స్ చేస్తే గిట్లా ఒక వారంలో చెస్ట్ మజిల్ గ్రూప్ ఎక్సర్సైజెస్ మీ మ్యాక్సిమం గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వాల్యూమ్ దగ్గర మీకు చాలా వరకు అడాప్టివ్ రెస్పాన్స్ బెటర్ ఉంటుంది. ఎట్లా అంటే మీ మజిల్ గ్రూప్ బెటర్గా స్టిమ్యులేట్ అవుద్ది, మీ ఫ్యాటిక్ లెవెల్స్ కూడా మరీ అంత హై ఉండవు, మీరు మీ లోడింగ్ కూడా బెటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే మీ మజిల్ పైన వర్క్ కూడా ఎక్కువ జరిగి ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ మీరు 8 సెట్స్ కంపేర్ చేసేయండి, 14 సెట్స్ కంపేర్ చేసేయండి, దాదాపు డబుల్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు కొంచెం ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అట్లని చెప్పేసి ఎక్కువ చేస్తే బెటరా అంటే సర్టన్ పాయింట్ వరకు ఎక్కువ చేస్తే బెటర్, కానీ ఆ పాయింట్ దాటినాము అంటే మాత్రం బాడీ రికవరీ అవ్వలేదు. ఆ రికవరీ అవ్వకపోయేసరికి మనకి మజిల్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే మనకి పెరగకపోగా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు వాల్యూమ్ గైడ్లైన్స్ని కొంచెం బెటర్గా ఫాలో అయ్యి మీకు బెటర్ అయ్యే కొద్దీ మీ వాల్యూమ్ని కూడా కొంచెం పెంచుకుంటూ పోతే అది బెటర్ వే ఆఫ్ ట్రైనింగ్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్, కొంతమంది 30 సెట్స్ చేసేసి కూడా వీక్లీ వాళ్ళకి చెస్ట్ గ్రోత్ అవ్వచ్చు, కానీ వాళ్ళని మనం కంపేర్ చేసుకోవద్దు. మన ఇండివిజువల్ సెల్ఫ్ని కంపేర్ చేసుకొని మన రెస్పాన్స్ని బట్టేసి మనం ఈ వాల్యూమ్ గైడ్లైన్స్ని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమం రికవరబుల్ వాల్యూమ్. ఇది 20+ సెట్స్ పర్ వీక్. అంటే మీరు 20 సెట్ల కంటే ఎక్కువ చేస్తున్నారు చెస్ట్కి ఒక వారంలో అంటే మాత్రం
మీ చెస్ట్ మజిల్ గ్రూప్స్ రికవరీ అవ్వడానికే చాలా వరకు కష్టపడుతూ ఉంటాయి. అంటే మీరు ఎక్కువ రిపేర్ అంటే మీరు 20+ సెట్స్ చేస్తున్నారు అంటే మీ డ్యామేజ్ హై ఉంటుంది, మీ మజిల్ కూడా బాగా ఫెటిక్ అయి ఉంటుంది. ఆ ఫెటిక్ మీకు మీ బ్రెయిన్ పైన మీ మజిల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ రికవరీ కూడా చాలా వరకు ఎక్కువ తీసేసుకుంటుంది. అంటే మీ రికవరీ సోర్సెస్ ఉంటాయి కదా, రిసోర్సెస్ని చాలా వరకు ఆ మజిల్ గ్రూప్ తీసేసుకుంటుంది. ఇప్పుడు మీరు డ్యామేజ్ ఎక్కువైపోయింది కాబట్టి మీ డ్యామేజ్ని రిపేర్ చేయడానికే మీకు రిసోర్సెస్ అన్నీ అయిపోతాయి. కొత్తగా టిష్యూ బిల్డ్ చేయడానికి అయితే ఏముండవు. మీరు మీ డ్యామేజ్ని అట్ ద సేమ్ టైం ఫ్యాటిక్ లెవెల్స్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆ రిసోర్సెస్ బిల్డింగ్కి యూజ్ అవుతాయి, రిపేర్కి కాకుండా. కొంచెం రిపేర్కి వెళ్తాయి కానీ 80-20% అనుకుందాం. మీరు 20% రిపేర్కి వెళ్ళి 80% రిసోర్సెస్ మీకు బిల్డింగ్ ఉంటే మీకు ఎక్కువ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మజిల్కి. అదే మీరు 80% మీరు ఎప్పుడు రిపేర్ అవుతూ ఉంటే ఆ 20% తోటి ఎక్కువ గ్రోత్ అయితే రాదు. సో అది మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ తెలియకుండా లేకపోతే చాలామంది ఎక్కువ చేస్తే బెటర్ ఉంటుందేమో అని నేను చూస్తూ ఉంటాను. జిమ్లో చాలా ఎక్కువ సెట్స్ చేస్తూ ఉంటారు. మీరు బెంచ్ ప్రెస్ చేస్తున్నారు ఒక 4 సెట్స్ అంటే చలో డన్, అక్కడ అయిపోయింది. మళ్ళీ దాన్నే మీరు డంబల్ ప్రెస్ చేయక్కర్లేదు, మళ్ళీ లేదు అంటే మెషిన్ ప్రెస్ చేయక్కర్లేదు. అక్కడ చూసుకుంటే అక్కడనే మీకు 3 సెట్స్ అనుకున్నా దాదాపు 9 to 10 సెట్స్ ఇక్కడనే అయిపోతున్నాయి మీ వీక్లీ వాల్యూమ్లో. సో అది కాకుండా మనకు ఇంక్లైన్లో డంబల్ ప్రెసెస్ చేస్తారు, తర్వాత డంబల్ ఫ్లైస్ చేస్తారు, తర్వాత మెషిన్ ప్రెస్ చేస్తారు, తర్వాత ఈ కేబుల్ క్రాస్ ఓవర్ అనుకోండి ఇది చేస్తారు, తర్వాత డిప్స్ చేస్తారు, తర్వాత డిక్లైన్ ప్రెసెస్ చేస్తారు. ఇట్లా చేసేసరికి మీరు చాలా వరకు రికవరీకే మీ రిసోర్సెస్ని అన్నిటినీ యూజ్ చేస్తున్నారు, మీ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కొత్త మజిల్ని అయితే మీరు బిల్డ్ చేయడానికి అయితే యూజ్ చేయట్లేదు. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఏం చేస్తారు అంటే ఎనీవేర్ బిట్వీన్ ఈ 10 to 20 సెట్స్ పర్ వీక్ మధ్యలో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుండండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే కొన్ని వారాలు 10 సెట్సే చేసేయండి, అక్కడ చూడండి మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో. తర్వాత ఒక 2 to 3 సెట్స్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వీక్స్లో. తర్వాత మీరు మళ్ళీ ఒక 2 సెట్స్, తర్వాత మీరు గేజ్ చేసుకోండి ఏ ఫేజ్లో మీరు ఎక్కువ మజిల్ బిల్డ్ చేసేసారు అంటే లెట్స్ సే కొంతమందికి 16 సెట్స్ అనుకుందాం. ఇక్కడ చాలా వరకు వాళ్ళకు మ్యాక్సిమంగా అడాప్ట్ అయిన్లు ఈ వాల్యూమ్ దగ్గర అనుకుంటే మీరు మీ ట్రైనింగ్ అంతా 16 సెట్స్ పర్ వీక్ పైన దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. అట్లా మీకు ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ ఫుడ్ ఇంటేక్ కూడా తీసుకోవాలంటే మీరు సర్ప్లస్లో ఉంటే మీకు బెటర్ ఉంటుంది, మీరు మజిల్ బిల్డ్ చేసే ఛాన్సెస్. అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. జనరల్గా అయితే వాల్యూమ్ అయితే ఇది 8 సెట్స్ అయితే బేర్ మినిమం. మీ మజిల్ లాస్ అయితే కాదు మీరు 8 సెట్స్ చేసుకుంటే. మీరు కొంచెం మజిల్ గ్రోత్కి ట్రై చేస్తున్నారు అంటే వేరే ఫేజెస్ని బెటర్ అంటే ఇప్పుడు మీకు చెస్ట్ బాగానే ఉంది, వేరే మజిల్ గ్రూప్ లేదు, బ్యాక్ ఆర్ షోల్డర్ని మీరు పెంచడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఐదర్ 8 సెట్స్ చేస్తే మీ మజిల్ గ్రూప్ అయితే తగ్గదు చెస్ట్ మజిల్, లేదు 10 to 12 అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ తగ్గిన ఈ వర్క్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఈ లోడ్ని మీరు వేరే మజిల్ గ్రూప్స్ని యూజ్ చేసుకొని ఆ వర్క్ చేయొచ్చు. అట్లా మీరు వీటిని బ్రింగప్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కొత్త ఫేస్లో దీన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. వాల్యూమ్ గైడ్లైన్స్ అయితే ఇవి 8 to 20 మధ్యలో మీరు చేయండి. మీరు మ్యాక్సిమం ఎక్కువ మజిల్ గ్రోత్ చేయాలి అనుకుంటే మాత్రం ఎనీవేర్ బిట్వీన్ 14 to 18 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు అయితే ఈ 14 సెట్స్ నుండి స్టార్ట్ చేసేసి మెల్లమెల్లగా మీ వాల్యూమ్ని పెంచడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మనకి చెస్ట్ మజిల్ గ్రూప్ చాలా వరకు ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి మీరు లోడింగ్ని కొంచెం హయ్యర్ ఉంచడానికి ట్రై చేయండి. ఎనీవేర్ బిట్వీన్ 75 to 85% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్స్. అంటే మీరు మీ 1 rep మ్యాక్స్లో చాలా వరకు హయ్యర్ ఎండ్లోనే ఉంచడానికి ట్రై చేయండి. ఎక్కువ వెయిట్ లేపడానికి ట్రై చేయండి. హెవీ వెయిట్స్ తోటి బెటర్గా రెస్పాండ్ అవుతుంది చెస్ట్ మజిల్ గ్రూప్. సో ఇది మనకి వాల్యూమ్ ఇంటెన్సిటీ. సో మీరు ఎక్సర్సైజ్ సెలెక్షన్స్ వచ్చేసి చాలా వరకు మీరు స్టార్టింగ్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైం 70-30 అనుకుందాం. 70% ఆఫ్ ది వాల్యూమ్ మీరు చేసే ఎక్సర్సైజెస్ ఈ కాంపౌండ్ మూమెంట్స్ పైన పెట్టడానికి ట్రై చేయండి. మీ ఫోకస్ అంతా ఐదర్ బార్బెల్ కానీ డంబుల్ ప్రెస్సెస్ కానీ. జనరల్గా ప్రెసెస్ మనం కాంపౌండ్ మూమెంట్స్ అనుకుంటాం. నెక్స్ట్ 30% ఏమో ఫ్లైస్. ఈ 70-30 ఎందుకు అంటే వర్కౌట్ వాల్యూమ్ మనం ఎందుకు ఇట్లా డివైడ్ చేసుకోవాలి అంటే
మీరు స్టార్టింగ్ మీరు హెవీ వెయిట్స్ తోటి అయితే ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు స్టార్టింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు. అదే మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మళ్ళీ హెవీకి పోవాలంటే అంత కుదరదు కదా, ఎందుకంటే మీరు ఎవ్రీ సెట్ చేస్తూ ఉంటే మీకు ఫ్యాటిగ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి వర్కౌట్లో. మీరు ఆ ఫ్యాటిగ్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు లాస్ట్కి వచ్చేసేటప్పుడు హెవీ ప్రెసెస్ చేయాలంటే కాదు. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ సెలెక్షన్ మీ ఎక్సర్సైజ్ సెలెక్షన్ కాంపౌండ్ మూమెంట్స్ పైన మీరు దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ రెండు జనరల్లీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనుకుందాం 14 సెట్స్ లేదు 16 సెట్స్ మ్యాక్సిమం అడాప్టివ్ వాల్యూమ్ కదా 16 సెట్స్. సో మీరు బెంచ్ ప్రెస్ అనుకుందాం, బెంచ్ ప్రెస్ ఒక 5 సెట్స్ అంటే ఒక 1-2 సెట్స్ మీరు వార్మప్ అనుకోండి, 3 సెట్స్ వర్కింగ్ అనుకోండి. ఇక్కడ 5 సెట్స్ అయిపోయినాయి. తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనుకోండి, ఇది ఒక 4 సెట్స్ వేసేసుకుందాం. ఇక్కడ 9 అయిపోయినాయి అంటే మనకి ఇక్కడ 7 సెట్స్ మిగిలిపోతున్నాయి. అంటే 16 సెట్స్ చూసుకుంటే 16 మ్యాక్సిమం అడాప్టివ్ వాల్యూమ్ అనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మెషిన్ ఫ్లై పెట్టేసుకుందాం, ఇది 3 సెట్స్ అనుకుందాం. సో ఇక్కడ మనకు 12 సెట్స్ అయిపోయినాయి, ఇంకా 4 సెట్స్ మనకి బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఈ 4 సెట్స్ మీరు చాలా వరకు ఇది అప్పర్ చెస్ట్కి వర్క్ అవుతుంది, ఇది చాలా వరకు టోటల్ కానీ ఎక్కువ స్టెర్నల్ హెడ్కే వర్క్ అవుతుంది అనుకుందాం, స్టెర్నల్ ఉన్న లోవర్ చెస్ట్కి. ఇది కూడా స్టెర్నల్ లోవర్ చెస్ట్. తర్వాత 2 సెట్స్ మనం ఇంక్లైన్ ఫ్లై అనుకుందాం, డంబుల్ ఫ్లై 2 సెట్స్. తర్వాత కేబుల్ క్రాస్ ఓవర్ డిక్లైన్ ఫ్లై అనుకోండి 2 సెట్స్. ఇక్కడ మీరు 16 సెట్స్ చేసేసిన్లు. స్టార్టింగ్లో మీరు కాంపౌండ్ మూమెంట్స్ యూజ్ చేసిన్లు, మీరు ఇక్కడ ఫటిగ్ అయ్యి ఉంటారు. తర్వాత సెట్స్ అంతా హెవీ లేపలేకపోతారు కాబట్టి ఇక్కడ మీరు మెషిన్ని యూజ్ చేసుకున్నారు. ఈ మెషిన్లో మీరు 3 సెట్స్ చేసిన తర్వాత ఇక్కడ డంబుల్ ఫ్లైస్ లైట్ లోడ్స్ యూజ్ చేసుకున్న మీరు 2 సెట్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హెవియర్ సైడ్ రెపిటేషన్స్. అంటే మీరు ఇక్కడ దాదాపు మీరు 6 to 8 రెపిటేషన్ చేస్తే ఇక్కడ మీరు ఎనీవేర్ బిట్వీన్ 12 to 15 రెపిటేషన్స్ చేయవచ్చు ఫ్లైస్కి. మీరు లోడ్ కూడా లైట్ తీసుకున్నారు కాబట్టి మీకు అంత స్ట్రెయిన్ఫుల్గా ఉండదు. సో ఇట్లా మీరు డిజైన్ చేసుకోవడానికి ట్రై చేసేయండి. సో చాలా వరకు అయితే చెస్ట్ ట్రైన్ చేసేటప్పుడు మీ ఫోకస్ మాత్రం హెవీ ప్రెస్సింగ్ పైన ఉండండి. హెవీ ఇన్ ద సెన్స్ రిలేటివ్గా మీరు ఎంత రిలేటివ్గా ఇంటెన్సిటీ తోటి యూజ్ చేసుకోగలుగుతారు అంటే ఇది సబ్జెక్టివ్, మీ ఎక్స్పీరియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు లెట్సే ఒకతనేమో 300 పౌండ్స్ అనుకుందాం, అంటే 150 kgs బెంచ్ ప్రెస్ చేస్తున్నారు, మీకు 80 kgs వస్తుంది. మీరు అతన్ని దృష్టిలో పెట్టేసుకోండి. మీ రిలేటివ్ ఇంటెన్సిటీ బట్టేసి మీరు ఎంతైతే వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతారో దాన్నే యూజ్ చేసేయండి. పక్కన వాళ్ళది మర్చిపోండి, ఎందుకంటే వాళ్ళ మజిల్ టిష్యూ టాలరెన్స్ వేరు, మీ మజిల్ టిష్యూ టాలరెన్స్ వేరు, మీ జాయింట్ టాలరెన్సెస్ వేరు, వాళ్ళ జాయింట్ టాలరెన్సెస్ వేరు. సో ఇవన్నీ మీరు ఫ్యాక్టర్ ఇన్ చేసేసుకొని మీరు బెటర్గా ఎక్కడైతే ఫీల్ అవుతారో మజిల్ గ్రూప్ పైన లోడింగ్ని కొంచెం హెవీగా ఫీల్ అవుతారో అంతే వెయిట్ చేసుకోవడానికి ట్రై చేసేయండి. మీ ఎగ్జిక్యూషన్ మాత్రం బెటర్ ఉండేటట్టు చూసేసుకోండి. చెప్పాను కదా, మీ మజిల్ అనేది మీ ఆర్జిన్ని మీ ఇన్సర్షన్ని మీ ఆర్జిన్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. మీరు ఇంక్లైన్ ప్రెస్ చేస్తున్నారు అంటే కొంచెం ఇంక్లైన్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసేయండి. అంటే ఈ బైసెప్ని ఇంక్లైన్ ఈ క్లావికల్ సైడ్ తీసుకెళ్ళడానికి. అదే స్టెర్నల్ ఫైబర్స్ని ట్రైన్ చేస్తే ఈ ఇన్సర్షన్ పాయింట్ని ఈ స్టెర్నమ్ సైడ్ తీసుకెళ్ళడానికి. అదే మీరు లోవర్ చెస్ట్ని ట్రైన్ చేసినారంటే మీరు ఈ ఇన్సర్షన్ పాయింట్ని ఈ లోవర్ చెస్ట్ ఫైబర్స్ ఆర్జిన్ సైడ్ తీసుకురావడానికి ట్రై చేయండి. అట్లా మీరు బెటర్గా స్టిమ్యులేట్ చేస్తారు. సో ఇంకోటి ఈ ఇన్నర్ చెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. జనరల్గా మీరు ఇన్నర్ చెస్ట్ని ట్రైన్ చేయలేరు, ఏ ఎక్సర్సైజెస్ కూడా ఉండవు. సో మీరు ఈ మజిల్ గ్రూప్ ఇక్కడ స్టిమ్యులేట్ అయింది అంటే ఈ ఫైబర్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. మీరు స్పెసిఫిక్గా ఇక్కడ టార్గెట్ చేయడం, లేకపోతే మాకు ఈ మ్యాన్ బూబ్స్ అంటాం కదా, అంటే కొంచెం ఫ్యాట్ ఇక్కడ అక్యుములేట్ అయితే మేము ఇక్కడ టార్గెట్ చేసి మమ్మల్ని అంటే ఆ ఫ్యాట్ని లూజ్ అవ్వచ్చా అని చాలా వరకు అనుకుంటారు. చాలామంది చెస్ట్ ఫ్యాట్ తగ్గించడానికి చెస్ట్ ఎక్సర్సైజెస్, లోవర్ చెస్ట్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు ఫ్యాట్ అనేది మీ న్యూట్రిషన్ సైడ్ వస్తుంది, మీరు మజిల్ బిల్డింగ్ అంటే మాత్రం కొంచెం ఎక్సర్సైజ్ సైడ్ వస్తుంది. ఎందుకంటే స్టిమ్యులస్ కావాలి కాబట్టి, మజిల్ గ్రోత్కి స్టిమ్యులస్ ఉండాలి కాబట్టి మీరు ఎక్సర్సైజెస్ చేస్తారు, కొంచెం లోడెడ్ ఎక్సర్సైజెస్ చేస్తారు. సో మీరు ఈ లోవర్ చెస్ట్ ఎక్సర్సైజెస్ చేసి ఇక్కడ ఫ్యాట్ తగ్గించుకోలేరు.
అట్ ద సేమ్ టైం మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేసేసి స్వెంట్ ప్రెస్ అనుకుంటా ఇలాంటివి, లేకపోతే అరౌండ్ ద గ్లోబ్స్ కానీ, లేకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ చేసేసి మేము మా ఇన్నర్ చెస్ట్ని మేము పెంచడానికి ట్రై చేస్తున్నాము అంటారు. సో మీరు ఇక్కడ మజిల్ కాంట్రాక్షన్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ వరకు జరుగుతుంది, ఈ ఫైబర్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. మీరు స్పెసిఫిక్గా ఈ మిడిల్ చెస్ట్ని మాత్రం టార్గెట్ చేయలేరు. సో మీరు మీ స్ట్రక్చర్కి బెటర్గా సూట్ అయ్యే ఎక్సర్సైజెస్, మీరు మీ స్ట్రక్చర్కి బెటర్గా ఫిట్ అయ్యే ఎక్సర్సైజెస్ చూస్ చేసుకోండి. ఈ మజిల్ షార్ట్ రేంజ్లో లోడ్ చేసే ఎక్సర్సైజెస్ అవి మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం, ఒక సిరీస్లో, మెకానిక్స్ సిరీస్లో. అప్పుడు నేను అది చెప్తాను పర్టికులర్ ఏరియాలో లోడ్ చేయడం ఎట్లా. సో మీరు అట్లా చేసుకుంటూ మీరు ఓవరాల్గా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. పర్టికులర్ ఏరియాలో అయితే మజిల్ని మనం టార్గెట్ చేసి బిల్డ్ చేయలేము, పర్టికులర్ ఏరియాలో మనం టార్గెట్ చేసేసి ఫ్యాట్ని మనం తగ్గించలేము. సో ఇది ఒక మిస్కాన్సెప్షన్. మిడిల్ చెస్ట్ని పెంచడానికి ఈ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేకపోతే లోవర్ చెస్ట్ ఫ్యాట్ని తగ్గించడానికి ఈ ఎక్సర్సైజెస్, ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ అబ్సల్యూట్ ట్రాష్. సో ఈ గైడ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ అనాటమీ, ఇంకా మనం వాల్యూమ్ గైడ్లైన్స్, ఇంకా మనము ఆ మజిల్ ఫైబర్ మేకప్ అట్ ద సేమ్ టైం వాటి ఫంక్షన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. Until then, this is Akshay signing off.